అష్టాదశ మహాపురాణాలన్నింటినీ మనకందించిన గొప్ప ఋషి వేదవ్యాసుడు. అలాంటి వేదవ్యాసుడి జననం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పరాశర మహర్షి మత్స్యగంధికి పుట్టిన కుమారుడే వేదవ్యాసుడు. ఆయన పుట్టగానే పువ్వు పరిమళించినట్టుగా వెంటనే పెద్దవాడైపోయి వేద సముపార్జన కోసం ఆయన ధ్యానానికి వెళ్ళిపోతాడు. అప్పుడే మత్స్యగంధి. అప్పటికే పరాశర మహర్షి వరం ద్వారా ఆవిడ యోజనగంధిగా మారుతుంది. తల్లి, నువ్వు ఎప్పుడు అవసరమైనా నన్ను మనసులో తలుచుకో, నేను వస్తాను, నీకు దర్శనమిస్తాను అని చెప్తాడనమాట. అలా వేదవ్యాసుడు ధ్యానానికి వెళ్ళిపోతాడు. కానీ ఆ పరాశర మహర్షి మత్స్యగంధి కలిసిన చోటు ఒక నదీ తీరం. ఆ నదేంటి, ఆ నదీ తీరం ఏంటి, అసలు వేదవ్యాసుడి జననం ఎలా జరిగింది, మత్స్యగంధి యోజనగంధిగా ఎలా మారింది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వెంటనే మీ ఫోన్లో లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా విపులంగా తెలుసుకోవాలి అంటే వివరణాత్మక కథల మీద క్లిక్ చేయండి. అందులో వ్యాస జననం అని ఉంటుంది. ఆ జననం గురించి అద్భుతమైన కథ అక్కడ కనిపిస్తుంది. అది వినండి. అప్పుడు మీకు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది. ఇంతకీ ప్రశ్న గుర్తుంది కదా? పరాశర మహర్షి మత్స్యగంధి కలిసిన నది పేరు ఏంటి? తెలిస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.